ఇప్పటిదాకా పుస్తకాలే రాలే. ఇక 2 నెలలు అయితే పరీక్షలు. ఇంటర్మీడియట్ పిల్లలకు కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇచ్చి కొత్తగా మేము తెచ్చిన స్కీమ్ అది. రేవంత్ వచ్చినాక ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ వాళ్ళకు ఇంటర్మీడియట్ వాళ్ళకు ఇప్పటికీ పుస్తకాలు రాలే ఇంటర్మీడియట్ వాళ్ళకు. ఈయన విద్యాశాఖ మంత్రి, ది గ్రేట్ రేవంత్ రెడ్డి. నీ పాలనలో పాఠ్యపుస్తకాలు ఇయ్యని చేతగాని ముఖ్యమంత్రివి నువ్వు. కడుపు నిండి అన్నం పెట్టని ముఖ్యమంత్రివి, పురుగులన్నం. అంటే ప్రచారం ఘనం, ఆచరణ శూన్యం. ఏమంటాడు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. 200 కోట్లతో స్కూల్ కడుతున్నా. ఒక్క స్కూల్కైనా ఇటుక పెట్టినా అరేనా? ఒక్క స్కూల్ కట్టిందా 2 ఏళ్ళ? ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడైనా కట్టిండ్రా? దాంట్లో పెద్ద స్కామ్ ఉన్నది, తొందరలో అది కూడా బయట పెడతా వివరాలతో. ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడైనా కట్టిండ్రా? కడితే చూపి. అంటే ఇలా పూర్తిగా విద్య, చివరికి విద్య ఎంత దూరం పోయిందంటే హెల్త్ యూనివర్సిటీలో మనం చూసినాం కదా, మార్కులు వేయడానికి పైసలు తీసుకోవాలి, మార్కులు వేసే కాడికి వచ్చింది. నీ పాలనలో విద్య నీకు అసలు తేడానే తెలియదు. జడ్చర్ల పోతావు, ఐటీఐని పట్టుకొని ఐఐటి అంటావు. బాసర పోతావు, IIITని పట్టుకొని ఐటీఐ అంటావు. ఐటీఐకి ఐఐటికి తేడా తెలియదు ముఖ్యమంత్రి దొరికినావు మాకు. నువ్వు అంత ఆగమాగం. నువ్వు ఏడేం మాట్లాడుతావు తెలియదు. మహిళలకు మోసం. అసలు నువ్వు ఆడబిడ్డల్ని మోసం చేసిన ప్రభుత్వం ఎవరైనా ముంగట పడుతుందా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. సరే, మహాలక్ష్మి 2500 అయితే ఎగ్గొట్టినావు, ప్రతి బిడ్డకు 60,000 బాకీ పడ్డావు. ఇవే కాకుండా ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం ఇస్తా అన్నట్టు రేవంత్ రెడ్డి. సరే, తులం బంగారం వచ్చిందా లేదా నాకు తెలుసు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ రాలే. చివరికి పరిస్థితి ఏడికి వచ్చిందంటే మొన్న రామగుండం ఎమ్మెల్యే గారు చెక్ ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి చెక్. నేను టీవీలో చూసిన. సంకల బిడ్డనెత్తుకొని వచ్చింది ఆమె. పెళ్ళై పిల్ల పుట్టినాక చెక్ వస్తుంది. నీ తులం బంగారం రాకపోయే కానీ చివరికి చెక్ ఎప్పుడు వస్తుంది అంటే పిల్ల పుట్టినాక వస్తుంది. వీళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టారు తెలుసా? పెళ్లి కాకముందే, పెళ్లి మండపములోనే పెళ్లికి అందేటట్టు తులం బంగారం ఇస్తాం, చెక్కు ముందే ఇస్తాం. ఇప్పుడు మరి ఏమొచ్చింది? తులం బంగారం రాలే, పిల్ల పుట్టినాక చెక్ వచ్చే కాడికి వచ్చింది. ఇవాళ కళ్యాణ లక్ష్మి కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం 980 కోట్ల రూపాయలు బకాయి పడ్డది. మనం కేసీఆర్ గారు ఆ పథకం ఇచ్చిన ఉద్దేశం ఏంది? పేదవాడికి ఆడబిడ్డ పెళ్లికి తోడు కావాలి, ఆసర కావాలి, ఎంతో కొంత సహాయం అందాలని కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి తెచ్చిండ్రు. కానీ రేవంత్ వచ్చినాక ఆ పథకాన్ని నీరు గార్చిండ్రు. పెళ్లికి సాయం అందిస్తావా, పిల్లకు 21 దినానికి ఇస్తావా? నువ్వు దేనికి ఇస్తున్నావు అసలు? నువ్వు ఇవాళ సంవత్సరాల తరబడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్లో పడ్డాయి. 980 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం బకాయి పడ్డది. చివరికి అందాల పోటీలను పెట్టి రాష్ట్రం పరువు తీసినావు కదా రేవంత్. ఆమె మిస్ ఇంగ్లాండ్ను పట్ల మిస్బిహేవ్ చేస్తే ఆమె పొట్టు తిట్టి మధ్యలో నుంచి వెళ్ళిపోతే ఈ దేశం పరువు, రాష్ట్ర పరువు తీసిండు రేవంత్ రెడ్డి గారు. ఇంకా నేను మహిళల్ని అదాని, అంబానీ చేసినాను మాట్లాడుతావు. సిగ్గుతో తలదించుకోవాలి రేవంత్ రెడ్డి గారు. నీ అనుయాయులు, నీ ఆగడాలు, నీ చుట్టూ ఉండే నీ తొట్టి గ్యాంగ్ చేసే పనులకు మిస్ ఇంగ్లాండ్ మధ్యలోనే పోటీ నుంచి విరమించుకొని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ అత్యాచారాలు ఇప్పుడే చెప్పాను ఇందాక. అసలు ఎంత పెరిగినాయంటే మహిళల గురించి ఇంత గొప్పగా చెప్తున్నావు. 35% అత్యాచారాలు నీ పాలనలో పెరిగినాయి. ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది మహిళల పట్ల. అవ్వాతాతలకు మొండి చేయి. కేసీఆర్ గారు మొదటి క్యాబినెట్లో ఇచ్చిండు. 1000 అంటే 1000 ఇచ్చిండు, 2000 అంటే 2000 ఇచ్చిండు. ఫస్ట్ క్యాబినెట్ ఈ పాస్ ద బిల్. మొదటి క్యాబినెట్లోనే ఆమోదించింది కేసీఆర్ గారు. మరి నువ్వు 2 ఏళ్ళైనా అవ్వాతాతలకు ఇస్తాన్న 4000 పెన్షన్ ఏమైంది? ఇన్ఫ్యాక్ట్ 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నారు కేసీఆర్ గారు. 57 ఏళ్ళకి ఇచ్చి చూపిండు. కొత్త 10 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిండు కేసీఆర్ గారు. రేవంత్ కొత్త పెన్షన్ ఇవ్వలేదు, ఉన్న పెన్షన్లలో 2 లక్షలు కోత పెట్టిండు. 2 లక్షలు నువ్వు అనర్హులని, ఇదని, అదని, రకరకాల నీ భర్తకు వస్తుందని భార్యకు తీసేసుడు, భార్యకు వస్తుందని భర్తకు తీసేసుడు, 2 లక్షల పెన్షన్లు కోత పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు కొత్త పెన్షన్లు ఇచ్చిండ్రు, బీడీ కార్మికులకు ఇచ్చిండ్రు, ఫైల్ ఏరియాకి ఇచ్చిండ్రు, అదేవిధంగా మన
డయాలసిస్ పేషెంట్లకు, ఎయిడ్స్ పేషెంట్లకు, ఎందరికో గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఒంటరి మహిళలకు ఇచ్చి పెన్షన్లు 44 లక్షలు చేసిండ్రు. ఆనాడు 24 ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. బీఆర్ఎస్ వచ్చినాక 44 లక్షలకు పెరిగింది పెన్షన్లు. కానీ రేవంత్ వచ్చినాక పెన్షన్ పెరగలేదు, పెన్షన్ల సంఖ్య పెరగలేదు, 2 లక్షలు కోత పెట్టిండు. అంటే అవ్వా తాతలకు మొండి చేయి, అక్క చెల్లెలకు మొండి చేయి. 4,000 ఇస్తాం, ఇగో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది రాగానే డిసెంబర్లో 4 డిసెంబర్లు 2023 డిసెంబర్ వ్యాయ్, 24 డిసెంబర్ వ్యాయ్, ఇప్పుడు 25 డిసెంబర్ పోవట్టే 3 డిసెంబర్లు వీకినాయి రేవంత్ రెడ్డి. ఇంకెప్పుడు ఇస్తావు? సగం పాలన అయిపోయి అనేది. ముసలోళ్లను కూడా ముంచుతున్న ముదనష్టపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దివ్యాంగులను కూడా ఢోకా చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దళితులను దగా. ఇక ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తా ఉన్నా, యాజ్ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఆరోపణ చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు ఒక గొప్ప పాలసీ తెచ్చిండ్రు. ఎస్సీ ఎస్డిఎఫ్, ఎస్టీ ఎస్డిఎఫ్. ఈ దేశానికే ఆదర్శం, ఇండియాలో ఎవరు తేలేదు. క్యారీ ఫార్వర్డ్ విధానం ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ ఆ సంవత్సరం జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధులు ఆ సంవత్సరమే ఖర్చు పెట్టాలి. బై ఛాన్స్ ఖర్చు పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్కు క్యారీ ఫార్వర్డ్ అయి వచ్చే సంవత్సరం ఇది అది కలిపి ఖర్చు పెట్టాలనేది కేసీఆర్ గారు తెచ్చారు. మనం చూసి దేశంలో కేరళ, తమిళనాడు, దాదాపు 7-8 రాష్ట్రాలు యాజ్ ఇట్ ఈస్ మన బిల్లు, అసెంబ్లీ బిల్ తీసుకుపోయి వాళ్ళు దేశంలో 6-7 రాష్ట్రాలు అమలు చేసిండ్రు. ఇండియాకి వీఆర్ మోడల్, వీఆర్ ఛాంపియన్. నేను బాధతో చెప్తా ఉన్నాను, మరి బట్టి గారు ఒక దళిత బిడ్డ, ఆయన కొంత సోషల్గా ఉందని నేను భావించిన, కానీ ఇప్పుడు ఆచరణ చూసిన తర్వాత ఆయన క్యాపిటలిస్ట్ అనేది నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అత్యధికంగా ఎస్సీ ఎస్డిఎఫ్, ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు అతి ఎక్కువ దారి మళ్ళింది రేవంత్ 2 ఏళ్ల పాలనలో. 20,000 కోట్ల రూపాయల ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు ఈ 2 ఏళ్లలో దారి మళ్ళినాయి. బట్టి గారు, మీరు ఆ కుర్చీలో కూర్చోవడం అర్హత ఉంది.